హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలామంది 2 ఇయర్స్ బ్యాక్ మీరు ఎక్వేరియంకి సీనరీ అంటించారు కదా ప్లాస్టర్తోని. ఈసారి బ్యాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ అయితే అంటించండి, ఎవరు అంటించలేదు తెలుగులో అని అయితే అన్నారు. అందుకే నేనైతే ఇలాగ అయితే అంటిస్తున్నా. అంతకన్నా ముందు ప్లాంట్ల ఎక్వేరియం మీద నేను రీసెంట్గా వీడియో చేశాను, వెళ్ళి చూడండి. ఆక్వాస్కేపింగ్ స్టార్ట్ చేయండి. అండ్ అలాగే సూన్ కూడా చేస్తున్నాను. ఎక్సలెంట్, అదిరిపోద్ది అనమాట. ఓకేనా. అయితే ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ బ్లాక్ అంటించుకోవడం కోసం బ్యాక్గ్రౌండ్ మన దగ్గర అంతకుముందు మనం 2 ఇయర్స్ బ్యాక్ అంటించాం కదా, అదైతే రిమూవ్ అయితే చేసేద్దాం. ఇంతకుముందు ఈ టేప్తో అంటించేది, బట్ ఈసారి మనం బ్యాక్గ్రౌండ్ బ్లాక్ కలర్ స్టిక్కర్ అంటించేస్తున్నాము. మన వాళ్ళైతే అడిగారు రీసెంట్గా, అడిగినందుకైతే నేను వెంటనే బై చేసుకొని ఆర్డర్ పెట్టి తీసుకొని వచ్చి నేను చేస్తున్నాను. అండ్ అలాగే ఈ వీడియో నుండి ప్లాంటెడ్ ఎక్వేరియం ప్రాసెస్ మొత్తం స్టార్ట్ అయితే అయిపోతుంది. ఎవరైనా ప్లాంటెడ్ ఎక్వేరియం పెట్టుకుందామంటే బ్యాక్గ్రౌండ్ బ్లాక్ కానీ బ్లూ కానీ స్టిక్కరే పెట్టేసుకోండి, ఎలాంటి సీనరీలు అవి అయితే పెట్టకండి. ఓకేనా. చూడండి, మన 2 ఇయర్స్ బ్యాక్ చేసాము ఆల్రెడీ ఒకటి సీనరీ ఎలా అతికించుకోవాలి అని చెప్పి. ఎవరైనా నార్మల్ ఎక్వేరియంకి మేము ఇలా సీనరీ అంటించుకుంటామంటే మీరు ఆ వీడియో చూడండి. చిన్న చిన్న ట్రిక్స్ అయితే ఉన్నాయి, ఇవైతే మీరు చూస్తే మీకు అర్థమైపోద్ది అంటించడము. ఓకేనా. ట్రిక్స్ అంటే ఏమీ లేదు గైస్, వాటర్ వెళ్లకుండా ఈ సీనరీలోకి ఎలా అంటించుకోవాలో ఆ వీడియో చూస్తే మీకు అయితే అర్థమైపోద్ది ప్లాస్టర్ వేసుకునే విధానం. అయితే ఇప్పుడు చూడండి, రిమూవ్ అయితే చేస్తాను మొత్తానికి బ్యాక్గ్రౌండ్ సీనరీ అనేది. ఇంకా నేను చాలా వీడియోస్ అయితే చేశాను తెలుగులోని, అవన్నీ మీరైతే చూడండి. అండ్ ఎక్వేరియం బ్యాక్గ్రౌండ్ బ్లాక్ స్టిక్కర్ అంటించుకున్నప్పుడు మీరు ఏం చేయాలంటే వాటర్ అనేది స్ప్రే చేసుకోండి. ఆ స్టిక్కర్ రిమూవ్ చేసిన వెంటనే వాటర్ అనేది స్ప్రే చేసి ఇగోండి ఎలాగైతే ఫినిషింగ్ అయితే వస్తుంది. గ్లాస్ మీద కూడా మీరైతే స్ప్రే అయితే చేసుకోవాలి. స్ప్రే చేసేయండి అని చెప్పాను కదా అని చెప్పి ఇక్కడితో వీడియో అయితే ఎండ్ చేయకండి, నేను చెప్పేది అయితే వినండి. అలా కనుక వినకపోతే మీకు వాటర్ బబుల్స్ అనేవి ఫామ్ అయిపోతాయి. ఇలాంటి కార్డు ఒకటి మీరు పట్టుకొని మొత్తం ఇలాగ గట్టిగా లాగి కొంచెం వెనక్కి అయితే మీరు లాగేయాలన్నమాట మొత్తం అంత కిందకి. అండ్ ఇలాగైతే ఉంటుంది బ్యాక్గ్రౌండ్ బ్లాక్ కలర్ అని. దాన్ని అయితే మనం ఇలా రిమూవ్ చేసి మొత్తం అంతా ఒకసారి తీసేయండి. మీరు నేను చెప్తున్నా కదా, రిమూవ్ ఆల్ స్టిక్కర్. ఓకేనా. ఎట్ ఏ టైం రిమూవ్ చేసి ఇప్పుడు మీకు ఒకసారి చూపెడతా నాది ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. ఒకసారి ఇగోండి ఇలాగైతే ఉంటుంది. మరి ఇంకా గ్లాస్కి బడ్జెట్ లేదు భయ్య ప్లాంట్ల ఎక్వేరియంకి, డైరెక్ట్ మన గ్లాస్తో చేస్తున్నాను ప్లాంట్ల ఎక్వేరియం ప్రాసెస్ ఇదంతా. ప్లాంటెడ్ ఎక్వేరియం ఆల్రెడీ 2 వీక్స్ బ్యాక్ నేను మొదలు పెట్టేశాను. ఆల్రెడీ సాయిల్ అన్నీ మొత్తం అంతా స్టార్టింగ్ అయితే అయిపోయిందనమాట. బట్ ఇంకా వీడియోస్ అయితే వస్తాయి, ఎందుకంటే చాలా టైం అయితే పడుతుంది. చూడండి ఇట్లా అయితే ఉంటుంది. ఇలాగ మనం బ్యాక్గ్రౌండ్ అయితే ఇగోండి. ఫస్ట్ ఏం చేయాలంటే స్ప్రే సోప్ వాటర్ అనేది మన గ్లాస్ మీద యాడ్ చేసుకోవాలి బిఫోర్ యాడింగ్ స్టిక్కర్. ఓకేనా. సోప్ వాటర్ అనేది స్ప్రే చేసుకోవాలి. దాని తర్వాత బాగా క్లీనింగ్ అయితే చేసుకొని అప్పుడు సోప్ వాటర్ అనేది యాడ్ చేసుకోండి. స్ప్రే చేయాలన్నమాట. వాటర్ ఏమీ బబుల్స్ లాగా ఇలా ఏమి ఉండకూడదు, చిన్న చిన్న స్ప్రేలాగా అనేటట్టు స్ప్రేలా చేసేసి ఈ స్టిక్కర్ మొత్తం ఒకసారి ఇప్పేయండి. మాది ఇక్కడ ఏమైందంటే వాటర్ క్లిప్ అనేది మిస్ అయింది, వాటర్ స్ప్రే చేసిన క్లిప్ మిస్ అయింది. దాంతోపాటు ఏమైందంటే మేము స్టిక్కర్ అతికించిన వెంటనే స్ప్రే చేసాం, వాటర్ లైట్గానే స్ప్రే చేసాము ఎక్కడ స్టిక్కర్ బాగా అంటదని అని చెప్పి. కానీ ఇది ఏమైందంటే వాటర్ ఆరిపోయిందనమాట లోపల. ఏసీ ఫ్యాన్ అయితే వేయడం వల్ల మీరైతే అలా చేయకండి, వాటర్ అనేది స్ప్రే చేసుకోండి. సోప్ వాటర్ మాత్రమే స్ప్రే చేయండి. సోప్ వాటర్ స్ప్రే చేయడం వల్ల ఏమవుద్దంటే అది జారుకుంటుంది. మీరు ఇలా చేయవలసిన పని లేదు. మొత్తం అంతా మీరు ఏం చేయాలంటే సోప్ వాటర్ స్ప్రే చేసుకొని గ్లాస్ మీద స్ప్రే చేసి ఒకేసారి స్టిక్కర్ మొత్తం లాగేసి స్టిక్కర్ మీద కూడా స్ప్రే చేసి స్టిక్కర్ అలాగ అతికించేయండి. ఓకేనా. స్టిక్కర్ అంతా అలాగ అతికించేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇగోండి ఇలా కార్డుతోనైతే మీరు గీక్కోవచ్చు, పర్లేదు. ఓకేనా. ఇలా కార్డుతో ఏం చేస్తారంటే మొత్తం అంతా ఒక్కసారి లాగి కిందకైతే ఇవ్వండి, అలాగ అన్నట్లాగా అలా బబుల్స్ని అన్నిటిని తీసుకొచ్చి కిందకి అలాగైతే మీరు అనేస్తే వాటర్ అంతా కిందకైతే వచ్చేసి గ్లాస్ మొత్తం కరెక్ట్గా బ్లాక్ కలర్ స్టిక్కర్ అంటుకొని అప్పుడు ఎటువంటి బబుల్స్ అనేవి అయితే ఫామ్ అవ్వవు. ఓకేనా. ఈ వీడియోలో నేను ఆల్రెడీ మీకు క్లియర్గా అర్థమయ్యేటట్టు అయితే చెప్పాను కదా. ఓకేనా. ప్లాంటెడ్ ఎక్వేరియం వీడియో పెట్టాలా వద్దా కింద అయితే కామెంట్ చేయండి. స్టార్ట్ అయితే చేశాను ఆల్రెడీ. ఓకేనా. మీకు చాలా తొందరలో అనేది వస్తుంది వీడియోస్ ఇక ప్లాంటెడ్ ఎక్వేరియం మీద. ఈలోపు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద అయితే కామెంట్ చేయండి అబ్బా మీరు ప్రతిదీని. ఓకేనా. మేము ఇలాగైతే అంటించాము చాలా జాగ్రత్తగా. ఓకేనా. ఎవరైనా
స్టిక్కర్ ఇలా అంటించుకొని ఇవ్వండి. అలాగంటే కింద నుండి వాటర్ అనేది వెళ్ళిపోతుంది. మొత్తం మీరు ఒకేసారి లాగేసుకోవచ్చు స్టిక్కర్ మొత్తం. కానీ మేము చెప్పాను కదా, వాటర్ అనేది మళ్ళీ మేమేం చేసామంటే ఈ స్టిక్కర్ అంతా రిమూవ్ చేసి వీడియో లాస్ట్లో రిమూవ్ చేసి మొత్తం అంతా వాటర్ స్ప్రే చేసి మళ్ళీ అతికించామన్నమాట. అతికిస్తే బబుల్స్ అన్నీ కవర్ అయితే అయిపోయింది. మీరు ఒకండి ఆ తప్పు చేయకూడదు కాబట్టి నేనైతే వీడియో మొత్తం దాదాపు 1 hour ఇదంతా అంటించడం అనేది జరిగింది. ఎందుకంటే మనం ఒకసారి అంటించి మళ్ళీ రిమూవ్ చేసి మళ్ళీ స్ప్రే చేసి అంటించాం కాబట్టి టైం అయితే చాలా పెట్టేసింది. ఓకేనా, అర్థం చేసుకుంటారు అనుకుంటా. ఇగోండి ఇలాగైతే మనం స్టిక్కర్ వేసేసుకోవచ్చు ఈజీగా. కానీ నేను ఈ వీడియోలో చూపించే ప్రకారం అయితే వేయకండి. వేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా సోప్ వాటర్ అనేది స్ప్రే చేసుకోండి. బిఫోర్ యాడింగ్ స్టిక్కర్ ప్లీజ్ స్ప్రే సోప్ వాటర్. ఓకేనా, అదర్వైజ్ ఇట్ విల్ నాట్ స్టిక్. ఓకేనా, ఇట్ విల్ ఫామ్ బబుల్స్. ఇలా అయితే మనం అలా యాడ్ చేసుకున్న తర్వాత ఓవరాల్గా ఎండింగ్ అయితే వచ్చేస్తుంది. మీరు స్టిక్కర్ ఎంత పెద్దది తెచ్చుకున్నా పర్లేదు, మీ ఎక్వేరియం కంటే కొంచెం పెద్దదే తెచ్చుకొని స్టిక్కర్ని కటింగ్ చేయడం ఇలాంటి డిస్టర్బెన్స్లు ఏం చేయకండి. ఇలాంటి డిస్టర్బెన్స్లు ఏం చేయకుండా మీరేం చేస్తారంటే, చూసారా అటువైపు ఎక్కువ మొక్క మిగిలిపోయింది, ఇటువైపు ఏమొచ్చు తక్కువ అయిపోయింది స్టిక్కర్ చిన్నది. అయినా పర్లేదు, మనం ఏదో ఒకటైతే మ్యాజిక్ చేసేద్దాం. మళ్ళీ రిమూవ్ చేసి అంటిస్తాం కదా, ఆ పక్కన కొంచెం మిగిలిపోయింది కదా స్టిక్కరు, అదంతా తీసి ఇటువైపు అయితే అంటించేద్దాం, పర్లేదు. ఇలాంటివి అవుతాయి కాబట్టి మీరు ఎక్వేరియం కంటే కొంచెం పెద్ద సైజ్ స్టిక్కర్ తెచ్చుకోండి. నాదైతే ఎక్వేరియం కరెక్ట్ సైజ్ అయితే తీసుకొని రావడం వల్ల ఇలాగ చాలలేదనమాట మనకి. మీరేం చేస్తారంటే పెద్ద స్టిక్కర్ తెచ్చుకొని మొత్తం సోప్ వాటర్ బ్యాక్గ్రౌండ్లో స్ప్రే చేసి గ్లాస్ మీద స్ప్రే చేసుకున్న తర్వాత ఒకేసారి అంత అంటించుకున్న తర్వాత పూర్తిగా అతికిపోయింది అన్ని తర్వాత మీరు ఏం చేస్తారంటే, అప్పుడు మిగిలిన కటింగ్స్ అన్నీ ఒక బ్లేడ్ ఉంటుంది కదా, అదే 7 o'clock బ్లేడే ఏదో అంటారు, బండ్లు గణేష్ అప్పుడు ఏదో చేస్తానని చెప్పాడు కదా. ఎవరికైనా 7 o'clock బ్లేడ్ గురించి కనుక తెలిస్తే కింద కామెంట్ చేయండి అబ్బా. ఓకేనా, ఇలా స్టిక్కర్ అనేది అతికించుకొని అప్పుడు మనం ఇలాగైతే కటింగ్స్ అయితే చేసుకోవాలి. ఓకేనా, కానీ ఓవరాల్గా అయితే చాలా బాగా స్టిక్ అయితే అయిందబ్బా. చూడండి, ఓవరాల్గా చాలా బాగుంది, బాగా వచ్చింది. అక్కడక్కడ బబుల్స్ ఉన్నాయి. మళ్ళీ ఏముంది, మొత్తం అంతా స్టిక్కర్ అంతా లాగిన తర్వాత మళ్ళీ గమ్ అయితే వేసామన్నమాట. మళ్ళీ గమ్ వేసి అతికించాము. అతికిస్తే మంచిగానే అయితే స్టిక్ అయితే అవ్వింది. ఇలాంటి బబుల్స్ అవి ఉంటే చిన్న తడుచుకొని గట్టిగా అనేయడమే, మరి ఇంకేం చేయలేము. ఓకేనా, మీకు స్టెప్స్ అర్థమయ్యాయి అనుకుంటా. నేను చేసే మిస్టేక్స్ కానీ ఇలాంటివి నా ఎక్స్పీరియన్స్ వల్ల మీకు మంచిగా కంటెంట్ అయితే ఇస్తున్నాను. ఓకేనా, దానికి మీరు చేయాల్సింది ఒకటే, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి మంచిగా యూట్యూబ్ని, ఇన్స్టాగ్రామ్ని, వాటిని. ఓకేనా, మీకు ఎటువంటి డౌట్స్ ఉంటే కింద అయితే కామెంట్ చేయండి, నేను ప్రతిదానికి రిప్లై ఇస్తాను. లాస్ట్కి చూడండి, మళ్ళీ వాటర్ అది వేసి స్ప్రే చేస్తే ఆల్మోస్ట్ బబుల్స్ అన్నీ కవర్ అయితే అయిపోయి ఇక ప్లాంటెడ్ ఎక్వేరియంకి సిద్ధం. ఎవరెవరు సిద్ధమో కింద కామెంట్ చేయండి. ఓకేనా.